ఈరోజు భారతదేశానికి స్వాతంత్రము వచ్చినటువంటి రోజు. ప్రభునందు ప్రియమైనటువంటి గ్లోబల్ గాస్పుల్ సంఘ బిడ్డలందరకు, అదేవిధంగా ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాలు తెలియచేస్తూ ఉన్నాము. ఒక వాక్యం చదువుకొని ధ్యానంలోకి వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకి చిక్కు కొనకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, వందనాలు నాయన. మమ్మల్ని ఈ లోకంలో సృష్టించి స్వతంత్రులుగా జీవించాలని మీరు ఆశపడ్డారు. అయితే మేము పాప సంకెళ్ళలో నుంచి బందీలమైపోయి మా స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకుని మీకు దూరంగా జీవించడం మొదలుపెట్టాం నాయన. మీరు మమ్మల్ని క్షమించండి. మీరు మళ్ళా మీ యొక్క హక్కుని మమ్మల్ని అందరినీ చేర్చుకుని మీ దీవెనలు ఇచ్చి నిజమైనటువంటి స్వాతంత్రంలోకి మమ్మల్ని అందరినీ నడిపించవలసిందని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఆదిలో దేవుడు మానవులను సృష్టించి వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి మీరు ఏలుడని వారికి పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని మానవుడు దుర్వినియోగం చేసుకున్నట్టుగా కనపడుతూ ఉంది. దేవుడిచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని వారు దుర్వినియోగం చేసుకుని దేవుడిచ్చిన మహిమను పొందకుండా వారు మరి భ్రష్టులైనటువంటి సన్నివేశాలని మనము చూస్తూ ఉన్నాం. ఒకని స్వాతంత్రము వలన మరణము వచ్చింది, మరి ఒకని ద్వారా నిత్య జీవము వచ్చింది. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వలన వచ్చు జీతము మరణము. ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. వారి ద్వారా పాపము ఈ భూమిలోకి మరి సంప్రాప్తమైంది అనేటువంటి మాటను ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనములో ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అనేటువంటి మాట. ఈ స్వాతంత్రము క్రీస్తు వలన కలిగింది. అయితే పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు అని అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటున్నాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసు కొనక ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండుడి అనేటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, స్వతంత్రులుగా ఉండాలని అని అంటున్నాడు, మరలా మనల్ని దాసులుగా ఉండాలని అంటున్నాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక ప్రయోగం. దేవుడు మనల్ని మన దగ్గర నుంచి ఆశించేటువంటిది ఏంటంటే, మీ ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం శరీరానికి సంబంధించినటువంటి, లోకానికి సంబంధించినటువంటి స్వాతంత్రము కాదు. ఇది దేవుని వలన మనకు కలుగుతున్నటువంటి స్వాతంత్రము. పాపము నుండి, దాస్యము నుండి, శాపము నుండి విడుదల 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 పొందడం అనేటువంటిది దేవుడిస్తున్నటువంటి ఈ స్వాతంత్ర్యం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ స్వాతంత్రమును మనము తీసుకుని, ప్రభు వారు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని తీసుకుని ఒకరికి ఒకరము మనము ప్రేమ కలిగిన వారే ఒకరికి ఒకడు దాసులై ఉండుడి అనేటువంటి మాట. ప్రేమతో దాస్యత్వం. ప్రేమలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ప్రేమ సమస్త దోషములను కప్పును అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రేమలో విధేయత ఉంటుంది, ప్రేమలో సహించడం అనేటువంటిది ఉంటుంది, ప్రేమలో మనము ఒకరిని ఒకరు పరిచర్య చేసుకోవడానికి, ప్రేమలో మనము జీవించడానికి మన తప్పిదాలన్నీ పక్కన పెట్టి ఒకరికి ఒకరు మనం దాసులుగా ఉండడం అనేటువంటిది
దేవుని యొక్క ఉద్దేశము అని నేను ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడంతట వాడు లోకాన్ని ప్రేమించి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో అన్నాడు, నేను దాసుని స్వరూపమును ధరించుకొని మీ మధ్యకు వచ్చాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో కూడా నేను పరిచారము చేయటానికి వచ్చాను అనేటువంటి మాటను ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మనం ఎప్పుడు ప్రభువులో స్వతంత్రులమో అప్పుడే మనము ప్రేమలో మనము దాసులం అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని ప్రార్థించు వారి కొరకు బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అనేటువంటి మాటను ఇది నాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క హయ్యెస్ట్ ఫిలాసఫీ ఈ విధంగా ఉంటూ ఉంది. దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు. ఆయనే ఈ లోకానికి వచ్చి ఒక పరిచారకుడిగా మన మధ్యకు వచ్చినటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాము. మన సంఘాల్లో కూడా హెచ్చు తెగ్గులు ఉన్నటువంటి వారిని మనం గమనిస్తూ ఉన్నాము. గొప్పవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ఉన్నతమైనటువంటి కులస్తులు ఉంటారు, మిగిలినటువంటి అనేకమైనటువంటి ప్రజలు ఉంటారు. అయితే మనం ఒక్కొక్కసారి మన స్థితిని బట్టి మన ప్రవర్తనను మనం చూపిస్తూ ఉంటాము. అయితే దేవుడు అంటున్నాడు, ఒక్కసారి మనము దేవుని యొక్క బిడ్డలంగా గుర్తించబడినప్పుడు మనము ఒకరికి ఒకరము దాసులుగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి అనేటువంటిది దేవుని ఉద్దేశము. ఎప్పుడైతే మనము దేవుని ప్రేమలో మనము ఉంటామో ఈ వ్యత్యాసాలు హెచ్చు తగ్గులు మనలో ఉండకుండా ఒకరికి ఒకరము మనము దాసులుగా ఉండడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. దిస్ ద హయ్యెస్ట్ ఫిలాసఫీ ఆఫ్ అవర్ లార్డ్. ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం నిజమైనటువంటి స్వాతంత్ర్యం అంటే ఇదే అనేటువంటి మాటను ఇది నాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని ప్రేమలో దాసులుగా లేక పరిచారకులుగా మారినటువంటి ఒకళ్ళిద్దరు జీవితాలని మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటగా ఆలోచన చేస్తే పౌలు గారి జీవితము యొక్క బైబిల్ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మనం చూస్తూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనం చదివాం కదా. ఈ స్వాతంత్ర్యము శరీర క్రియలకు కాదు అని అంటున్నాడు పౌలు గారు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు శరీర సంబంధమైన స్వాతంత్ర్యంలో ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ ఉండేవాడు. కారణం ఏంటంటే తనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి ఎంతో మందిని హింసిస్తూ ఎంతో మందిని బాధ పెడుతూ వారిని ఆ ప్రభు వారి వైపుకి రాకుండా అభ్యంతరపరుస్తున్నటువంటి విషయాన్ని ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తుల కార్యాల్లో ఈ మాటలు మనకి కనపడుతూ ఉంటుంది. అపోస్తుల కార్యాల్లో మనం పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి మాటలను ఇది నాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనటువంటి ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందు పురుషులైనను స్త్రీలైనను కనుగొనేలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చి వారిని హింసించడానికి తనము తాకీదు తీసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. వాడు ఏమనుకుంటున్నాడనంటే ఇది నా స్వాతంత్ర్యము, ఇది నాకు వచ్చినటువంటి స్వేచ్ఛ అని అనేకులకు అభ్యంతరకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ అతడు ఆనందిస్తూ ఉన్నటువంటి వాడిగా మనం ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే సౌలు తను పౌలుగా మారినప్పుడు ఒక అద్భుతమైనటువంటి రూపాంతరాన్ని ఆ యొక్క సౌలు పొందుకున్నాడు అనేటువంటి మాటను ఈ దినాన్ని మనం చూస్తున్నాం. ఎప్పుడైతే సౌలు పౌలుగా మారాడో తన జీవితం మారిపోయింది. తను ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఒక పరిచారకుడిగా తను జీవించినంత కాలము కూడా దేవునికి ఇష్టడుగా ఈ లోకంలో జీవించాడు అనేటువంటి మాటను ఇది నాన్న జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో ఈ మాటలు మనకి కనపడుతూ ఉంది.
2:19 నుంచి మనం చదువుకుంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అని అంటున్నాడు. పౌలు గారు అంటున్నాడు, ఇక నేను జీవిస్తున్నానంటే నాలో జీవిస్తున్నటువంటిది నేను కాదు, పాత సౌలు కాదు, క్రొత్త పౌలును నేను ఇప్పుడు జీవిస్తూ ఉన్నాను. నేను చనిపోయినటువంటి వాడిగానే ఉన్నాను, అయితే నాలో జీవిస్తున్నటువంటి వాడు దేవాది దేవుడు, శక్తివంతమైనటువంటి క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నాడు అనేటువంటిది. నాలో క్రీస్తు ప్రేమ ఆవరించి ఉంది. అనేకులను నేను పాప దాస్య కాడి నుండి రక్షించాలి, ప్రభువు వైపుకు వారినందరూ నడిపించాలి. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ, దేవుడు నాకు ఇచ్చినటువంటి నడిపింపు. నేను ఒక దాసునిగా జీవించాలి, ఒక బానిసగా జీవించాలి అనేటువంటి మాటను ఈ దినాన్ని మరి సౌలు పౌలుగా మారినప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పొందుకున్నటువంటి వాడిగా మనకి దినాన్ని కనపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, రెండో వారిగా మనము జ్ఞాపకం చేసుకుంటే, మోషే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. యొక్క పాత నిబంధన కాలంలో, పాత నిబంధన చరిత్రలో మోషే అంత గొప్పవాడిని మనం మరొకడిని చూడం. మరి మోషే ఫరో ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉంటూ ఉన్నప్పుడు మరి భోగభాగ్యాలు అనుభవిస్తూ అనేకమైనటువంటి శాస్త్రాల్లో నేర్చుకున్నటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఫరో తర్వాత ఆ ఐగుప్తు దేశానికి ఒక గొప్ప రాజుగా ఉండవలసినటువంటి మోషే మరి ఒక స్వతంత్రుడిగా ఉండి హెబ్రీ ప్రజలను బానిసలుగా పరిపాలించవలసినటువంటి పరిస్థితుల్లో మోషే ఉన్నాడు. అయితే కాలము గడిచే కొద్ది తను తెలుసుకుంటూ ఉన్నాడు, నా పరిస్థితి ఏంటి, నేను అసలు ఎవరికి సంబంధించినటువంటి వాడను అని తెలుసుకుని, నేను దేవుని బిడ్డను కనుక ఈ భోగభాగ్యాలు, లోకం ఇచ్చేటువంటి స్వాతంత్ర్యము నాకు వద్దు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి తను ఒక అద్భుతమైనటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము లో కొన్ని మాటలు మనం చూస్తాము, జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి మరో కుమార్తె యొక్క కుమారుడినని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచినట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు నుండి విడిచిపోయాను అనేటువంటి మాట చూశాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క మరి బలమైనటువంటి అధికారాలు, భయంకరమైనటువంటి రాజుల యొక్క నిరంకుశ పరిపాలన ప్రభుత్వాలని చూశాడు. అయితే తన జీవితం గురించి ఒక్కసారి ఆలోచన చేసుకున్నప్పుడు ఇది నిజమైనటువంటి స్వాతంత్ర్యము కాదు. మనము ఇతరులను భయపెడుతూ ఉన్నాము, వారిని మరి హింసిస్తూ ఉన్నాము అనేటువంటి ఒక ఆ యొక్క భావనలోకి వెళ్ళి అంటున్నాడు, నేను ఈ యొక్క మరి ఈ లోకం ఇచ్చేటువంటి అల్ప పాప భోగములు అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని అనుకుంటున్నాడు మోషే. ఇది నిజమైనటువంటి స్వాతంత్ర్యము అని మోషే దృష్టికి ఇది తట్టినట్టుగా మనం చూస్తూ మోషే దేవుని బిడ్డలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారికి 40 సంవత్సరాలు నాయకుడిగా ఉండి అనేక ఒడిదుడుకులు అనుభవిస్తూ భరిస్తూ
దేవుడు ఎప్పుడైతే మోషేను ఎన్నుకున్నాడో దాన్ని బట్టి మరి ఎన్ని బాధలైనా సరే అనుభవించి ఒక దాసుడిగా, ఒక పరిచారకుడిగా అన్ని లక్షల మందిని, సుమారు 35 లక్షల మందిని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపిస్తూ అనేకమైనటువంటి శోధనలు సహిస్తూ ఒక గొప్ప నాయకుడిగా మరి వారిని కానాను దేశానికి నడిపించు ఒక గొప్ప వ్యక్తిగా అయ్యాడు అనేటువంటి మాటను ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునితో మన స్వాతంత్రం అనుభవం పరిచర్య చేసేదిగా ఉంటుంది అనేటువంటిది ఈ అనుభవాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ అనుభవం ఆనందం, ఈ అనుభవంలో ఉన్నటువంటి ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది అనేటువంటిది. నిజమైన స్వాతంత్ర్యము అనుభవంలోనికి వచ్చిన అనేక మందిని జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే సమయం లేదు గనక మనము ముందుకు వెళుతూ కొంతమంది దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి దైవజనులు కొంతమంది ఉన్నారు. వారు అయితే దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని భ్రష్టులై మరి దేవునికి దూరంగా ఉన్నారు అనేటువంటి మాటను ఇదనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకరిద్దరు యొక్క జీవితాలని మనం ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. మొదటిగా ఆలోచన చేస్తే సంసోను జీవితం గురించి మాట్లాడే ముందు ఉంది. 1994 సంవత్సరంలో నవంబర్ మాసం బహుశా నేను మా వాసు ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ తరపున RDH ప్లాంట్ కొనడానికని అమెరికా దేశానికి వెళ్ళాం. సుమారు 1.5 దినాలు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వరకు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ స్టడీ చేసి RDH ప్లాంట్ను కొన్నాము. అయితే అక్కడ సాల్ట్ లేక్ సిటీ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరం, ఆ నగరంలో లిటిల్ అమెరికా అనేటువంటి చక్కటి హోటల్ ఉంది. ఆ హోటల్ మరి ఇంటర్నేషనల్ హోటల్స్లోనే మంచి టాప్ లెవెల్లో ఉన్నటువంటి హోటల్ అది. ఆ హోటల్స్ అన్నీ కూడా ఇండియాలో నుంచే మాకు బుక్ చేసి అక్కడ వసతి అనుగ్రహించినటువంటి సందర్భాలు. అయితే అందమైనటువంటి ఆ హోటల్లో మేము వెళ్ళి చూస్తే అక్కడక్కడ ముఖ్యంగా బెడ్రూమ్లోనూ ఒక స్లోగన్ చూశాను. ఏంటంటే అది డోంట్ స్మోక్ ఆన్ ద బెడ్, ద యాషెస్ ఆఫ్ ద ఫైర్ మేబీ ఆఫ్ యువర్స్. అంటే దాని అర్థం ఏంటంటే మీరు మంచం మీద సిగరెట్టు తాకండి, ఎందుకంటే ఆ మంట ఒకవేళ వచ్చినటువంటి ఆ మంట మీ సిగరెట్ ద్వారా మీ వలనే వచ్చింది అని మటుకు గుర్తించుకోండి. డోంట్ స్మోక్ సిగరెట్ ఆన్ ద బెడ్, ద యాషెస్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ మేబీ ఆఫ్ యువర్ ఓన్ అనేటువంటి ఒక స్లోగను అక్కడ చూస్తే నేను ఆశ్చర్యపడిపోయి కాసేపు నేను మా బాస్ ఇద్దరం చాలాసేపు ఆలోచన చేస్తే మరలా ఇంకో చోట ఏం రాస్తుందని అంటే బయటకు వస్తే వాచ్ యువర్ స్టెప్ అనేటువంటి మాట. వాచ్ యువర్ స్టెప్ అంటే మెట్ల మీద జాగ్రత్తగా చూసుకుని నడవమనే ఉద్దేశం కాదు. ప్రతి అడుగులోనూ కూడా నిన్ను నువ్వు గమనించుకుంటూ జాగ్రత్తగా నడు. అక్కడ ఎన్నో వాల్యుబుల్ అయినటువంటి వస్తువులు అక్కడ పెట్టించారు. మరి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియదు కనుక కొన్నిసార్లు చిన్న దొంగతనాలు జరుగుతాయి, మిస్యూజ్ జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కనుక అక్కడ ఇవన్నీ కూడా మరి మనం తప్పించుకుని ఉండలేము. కారణం ఏంటంటే అక్కడ ప్రతిదీ కూడా అబ్జర్వేషన్లో ఉంటుంది. ఎవరు లేనట్టుగా ఉంటారు కానీ ప్రతిదీ కూడా అబ్జర్వేషన్లోనే ఉంటుంది. అయితే ఈ స్లోగను ఏంటని నేను ఆలోచన చేస్తే డోంట్ స్మోక్ సిగరెట్ ఆన్ యువర్ బెడ్, ద యాషెస్ ఆఫ్ ద ఫైర్ మేబీ ఆఫ్ యువర్ ఓన్ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే వాళ్ళు ఆ మంచాలు ఎలా ఉంటాయని అంటే స్ప్రింగ్ కార్డ్స్ ఉంటాయి. స్ప్రింగ్ కార్డ్స్ మీద లెనన్ వూల్ లాంటి ఒక అద్భుతమైనటువంటి మెత్తటి బెడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్కి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బెడ్ మీద 4-5 మెత్తటి తరగళ్ళు ఉంటాయి. వాళ్ళు ఆ మంచం మీద జారబడి వాళ్ళు ఏదో పుస్తకం చదువుకుంటున్నట్టు లేకపోతే ఏదో టీవీ చూస్తున్నట్టు సిగరెట్లు తాగడం అనేటువంటిది ఒక అలవాటు. వాళ్ళు జారబడినప్పుడు ఎన్నో పిల్లోస్ వెనకాల వేసుకుని వాళ్ళు ఆ సిగరెట్టు ఏదోటి ఆ ధ్యానంలో ఉంటారు. అయితే వాళ్ళు సిగరెట్ తాగేసేసి పడుకుంటారు.
కాసేపటి తర్వాత. అయితే పడుకున్న తర్వాత ఒకవేళ మంచము అంటుకుని ఆ పరుపులు అంటుకుని కాలిపోయింది అనుకోండి, అది ఎవ్వరు పొరపాటు కాదు. ఈ సిగరెట్ తాగుతున్నప్పుడు దానికి యాషెస్ బడ్స్ ఉంటాయి కదా, ఆ బడ్స్ తెలియకుండానే రాలి ఆ పిల్లోస్ మీదో లేకపోతే ఎక్కడో ఏదో లేయర్స్గా ఉన్న పిల్లోస్ మధ్యలోంచి ఎక్కడికో పడి కొంతసేపటికి అది మంటలు అంటుకుని మరి పెద్ద మంట అవుతుంది. ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా కలుగుతూ ఉంటుంది. కనుక దీని యొక్క అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మన జీవితాన్ని మనం బదిలిపరచుకోకపోతే మన ప్రాణానికే ముప్పుగా ఉంటుంది అనేటువంటిది. ఓ చక్కటి బెడ్స్ ఇచ్చారు కదా, చక్కటి వసతులు ఇచ్చారు కదా, చక్కటి వనరులు ఉన్నాయి కదా అని మనం మిస్యూజ్ చేస్తూ ఉన్నాము అని అంటే, ఆ మిస్యూజ్ ఎంత దూరం వెళుతుందనంటే ఒక్కొక్కసారి మన ప్రాణాపాయానికే అది దోహదం తీస్తుంది, దారి తీస్తుంది అనేటువంటి విషయాన్ని మేము చాలాసేపు మరి మేమిద్దరం డిస్కస్ చేసుకుని, మా వైస్ ప్రెసిడెంట్ నేను డిస్కస్ చేసుకుని దాని గురించి ఎంతో సంతోషించాం. ఇది నిజంగా కూడా ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. మన జీవితాలు సరిగ్గా ఉండాలన్నా, భద్రంగా ఉండాలన్నా ప్రతి దానికి కూడా మనమే బాధ్యులు. వాచ్ యువర్ స్టెప్ అని అంటే ప్రతి కదలిక మనము చక్కగా దాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. జీవితంలో ఎక్కడ ఏ తప్పు అడుగు వేసామా పతనం అయిపోతాం, పాతాళంలోకి వెళ్ళిపోతాం అనేటువంటిది ఆ భావం. దొంగతనం చేయొచ్చు, ఆ దొంగతనం లేకపోతే ఏదన్నా తప్పుడు పనుల్లో మనం ఉన్నామనుకోండి, అమెరికా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటుంది. దాని పర్యవసానం చాలా దూరం వెళ్ళిపోతుంది. జీవితాల్లో మరి ఎన్నో రకమైనటువంటి శోధనలు, సమస్యల్లోకి మనము బందీలమైపోయి ఉంటాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు బాగా నచ్చిన మాట, నేను ఇండియాకి వచ్చిన వెంటనే చాలామందితోటి ఈ యొక్క విషయాల్ని నేను డిస్కస్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ధ్యానం చేయబోయేటువంటి విషయాల్లో కూడా ఇలాంటి సందర్భాలు, ఇలాంటివి అది సంసోను జీవితం అవనివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళ యొక్క జీవితాలు మనం స్టడీ చేస్తున్నటువంటి మిగిలిన వాడి యొక్క జీవితాలు అవనివ్వండి, వారు చేసుకున్న స్వయంకృత అపరాధం వలన వారి జీవితాలు పాడైపోయినాయి. వారు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని వారు దుర్వినియోగపరచుకోవటం వలన వారి జీవితాలు సర్వనాశనం అయిపోయినవి అనేటువంటిది ప్రభువారు చెప్తున్నాడు. మీకు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రము ఈ లోక సంబంధమైనటువంటి స్వాతంత్రము కాదు, శరీరానికి సంబంధించిన స్వాతంత్ర్యము కాదు. మీరు ఈ స్వాతంత్ర్యాన్ని అనుభవించుకుంటూ మీరు దాసులుగా ఉండాలి అనేటువంటి, ప్రేమతోటి దాసులుగా ఉండాలి అనేటువంటి మాటను ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తూ ఉన్న సందర్భాలు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడుతూ ఉన్నారు, దేవా ఈ ఫిలిష్తీయులు అన్యాయంగా మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు, వీళ్ళ యొక్క శోధనలో బాధలు మేము భరించలేకపోతున్నాము అని ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారో, ఇశ్రాయేలులో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉండి ఫిలిష్తీయులను సంహరించడానికి, ఇశ్రాయేలీలకు అండగా ఉండడానికి సంసోనును అక్కడ మరి దేవుడు పుట్టించాడు అనేటువంటి మాటను ఇది నాన్న మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, సంసోను మీద దేవుడు ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాడు. ఇతడు ఇశ్రాయేలు ప్రజలను మరి ఆ యొక్క ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి విడిపిస్తాడు అని ఆశ పెట్టుకుని సంసోను నాకు బహు ప్రియుడిగా ఉండాలి అనేటువంటి మాటను మరి ఆయన ఆలోచన చేసి తన తల్లిదండ్రులకు చెప్తున్నాడు. సంసోను తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడి ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ మరి వాడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టును అని దేవుడు ఆ తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే సంసోను మీద దేవుడు ఎంతో ఆశ పెట్టుకుని మరి సంసోను కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు సంసోను మీద ఎంతో ఆశ పెట్టుకుని ఇతడు గొప్ప నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపిస్తాడు అని ప్రభువారు సంసోను మీద ఎంతో గొప్ప మరి ఆశ
కలిగినటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సంసోను పెరిగి పెద్దవాడైనప్పుడు బహు బలవంతుడుగా మరి ఉండి అనేకమైనటువంటి విజయాల్ని పొందుకుంటూ వచ్చాడు. ఫిలిస్తీన్లను తుత్తునీలుగా చేసినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నాయి. దేవుని యొక్క బలం సంసోను మీద ఉన్నంత వరకు సంసోను అద్భుతమైనటువంటి విజయాల్ని పొందుకుంటూ ఫిలిస్తీన్ దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే సంసోను పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు తనలో సాతానుడు ప్రవేశించాడు. వాడు దేవుడు ఏదైతే చెప్పాడో వాటికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మరి దేవునికి ఆయాసకరమైనటువంటి బ్రతుకులో మరి ముందుకు సాగిపోతూ స్త్రీలలోనుడే యెహోవాకు బహుకోపం తెప్పించాడు అనేటువంటి మాటను ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే సంసోనుని దేవుడికి దూరం అయిపోయాడో సంసోను మీద ఉన్నటువంటి బలమంతా కూడా మరి పోయింది. ఇక సంసోను వట్టివాడిగానే మిగిలిపోయినట్టుగా మనకు కనపడుతుంది. న్యాయాధిపతులు 17వ అధ్యాయము 20-22 వచనాలని మనం చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకుని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను అనేటువంటి మాట. ఎంత బలవంతుడో ఎంత బలహీనుడైపోయాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ బలవంతుడుగా జీవించినటువంటి ఆ యొక్క సంసోను ఎప్పుడైతే దేవుని యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని ఉన్నాడో మరి ఒక బలహీనుడైపోయి తన 2 కళ్ళు కూడా మరి పీకించేసుకుని ఒక బందీ గృహంలో తను తిరగలి విసిరేటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి మాటను ఇదే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యము ఒక అమూల్యమైనటువంటి స్వాతంత్ర్యము, విలువైనటువంటి స్వాతంత్ర్యము. దాన్ని ఎవరైనా దుర్వినియోగం చేసుకుంటే ఇదిగో ఈ సంసోను వలె భ్రష్టులైపోతారు అనేటువంటి మాటను మనం మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా చూస్తే రాజైనటువంటి సౌలు గాడిదలు కాసుకుంటూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు అంటున్నారు మాకు ఒక రాజు కావాలి అని అన్నప్పుడు ప్రభువారు సౌలుని మరి ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజుగా మరి నియమించి తన్ని అభిషేకించమని సమూయేలుతో చెప్పినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సౌలును రాజుగా ఎన్నుకొని అక్కడ అభిషేకించినప్పుడు అతడు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు చక్కగా పరిపాలించాడు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా సౌలు మరి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సౌలు కూడా దేవుడిచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకుని తనంత గొప్పవాడు మరొకడు లేడని చెప్పి దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుడు చెప్పినటువంటి విషయాల్ని పక్కన పెట్టి తన సొంతంగా నిర్ణయాలు తీసుకుని దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు మరి రాజు అయినటువంటి సౌలు. ఒక దినాన్ని ఆ యొక్క మరి సమూయేలును పిలిచి దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను ఈ యొక్క రాజు అయినటువంటి సౌలు మీద నాకెంతో కోపం ఉంది. కారణం ఏంటంటే నేను ఎంతో ఆశపడ్డాను. అతడు ఫ్రీగా ఈ ప్రజలందరినీ కూడా మరి పరిపాలన చేసేటువంటి పరిపాలన చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను ఇచ్చాను. అయితే తన సొంత నిర్ణయాలు తీసుకుని నాకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు అని సమూయేలుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనంలో మనము ఒక మాటను చూస్తున్నాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక
వెనుకు తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఎంత దుఃఖకరమైనటువంటి విషయం అంటే, మరి రాజు అయిన సౌలు మీద దేవునికి, యెహోవా దేవునికి ఎంతో ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వాడు. నా మాట వింటాడు, నా ప్రజలను చక్కగా పరిపాలన చేస్తాడు అని అతన్ని ఎన్నుకుంటే తన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరుచుకుని ఉన్నాడు. మరి తన ఇష్టానుసారంగా యొక్క పరిపాలన చేసి, మరి తను ఒక రాజుగా ఉన్నటువంటి వాడు దేవుడు చెప్పినటువంటి మాటలను పక్కన పెట్టి సొంత ప్రయత్నాలు, సొంతంగా తను జీవించడం మొదలుపెట్టాడు. కనుక ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైనా సరే దేవుడిచ్చేటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకుంటే దేవుడు తప్పకుండా విడిచిపెట్టడు. వాడికి ఇచ్చేటువంటి పనిష్మెంటు దేవుడు వాడికి ఇస్తాడు అనేటువంటిది. సౌలు జీవితం ఏమైందో తెలుసా? చివరికి రాజు అనేటువంటి సౌలు ఒక పిచ్చివాడిగా మారిపోయి ఎందుకు పనికిరానటువంటి వాడిగా అయిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో చివరకు తన దుస్థితిని మనం ఆలోచన చేస్తే మరి యొక్క గ్రంథంలో రాయబడి ఉంటుంది. తను కత్తి పట్టుకుని దాని మీద పడి తన్ను తానే చంపుకోకొనినటువంటి ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు సౌలు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే మనం జీవితం ముగింపు ఒక భ్రష్టత్వం కలిగినటువంటి జీవితంగా ఉంటుంది అనేటువంటి మాటను ఇది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి సంఘమా, మరి నీ స్థితి నా స్థితి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం. దేవుడు ప్రేమామయుడు. ఆయన సృష్టించి మనల్ని ఈ భూలోకంలో దీవించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు అనేకమైనటువంటి వనరులను, అనేకమైనటువంటి ఆశీర్వాదాలని, అనేకమైనటువంటి ఆ యొక్క స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకిచ్చి మన కొరకు ఆయన మరి ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడే ఉన్నాడు. అయితే మన స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటూ ఈ యొక్క లోకములో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఈ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ లోకములో పడి జీవిస్తూ ఉన్నటువంటి వారంగా మనం ఉంటున్నాము. పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నాడనంటే, ఒక మాట, ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికి ఒకడు దాసులై ఉండుడి. అది ఇంపార్టెంట్. ఈ లోకంలో మనకి స్వతంత్రముగా మనం ఉంటున్నాము అని అంటే పౌలు గారు చెప్పినట్టుగా గలతీ సంఘానికి వ్రాస్తూ ఆయన ఉంటున్నాడు, ఈ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికి ఒకడు దాసులై ఉండుడి అనేటువంటి మాట. దాసులుగా ఉండాలని ప్రభువారు మన ఎడల ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే మరి ఆ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాటలు మనం చదువుతున్నాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రిందకి చిక్కుకొనకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి గలతీలో ఆ ప్రజలట మరి వారు దేవుని యొక్క మాటలను వారు వింటున్నారే కానీ తప్పుడు బోధలకు ప్రభావితమై వారు మరి దేవునికి దూరంగా ఉండి దాస్యం అనేటువంటి కాడి క్రిందకి మళ్ళా వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా, పాపములకు వెళ్ళిపోతూ ఉంటగా, శాపములోనికి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాము. అయితే పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము దాస్యమును కాడి క్రింద మళ్ళీ చిక్కుకొనకుండా చూచుకున్నట్లు ప్రభు మన చేతిలో 2 అంచులు గల వాక్యం అనే ఖడ్గాన్ని ఉంచాడు. ఇది మీకు జ్ఞాపకం చేయాలని నేను మీతో ఇదిలాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ఈ లోకంలో మనము ఎటు పోతున్నామో తెలియనిటువంటి పరిస్థితుల్లో ప్రభువారు ఏం చేశాడనంటే మన చేతిలో 2 అంచులు గల వాక్యం అనే ఖడ్గాన్ని ఉంచాడు. దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించి మనము అపవాది తంత్రములను, అపవాది క్రియలను లయపరుచుకుంటూ
అపవాది తంత్రాలని ఛేదించుకుంటూ విజయపదంలో మనము సాగిపోవాలని దేవుడు మనల్ని అందరిని బట్టి ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి నిజమైనటువంటి స్వాతంత్రంలోకి మనం వెళ్ళి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చేటువంటి దీవులు మనం పొందుకొని మనం ఈ లోకంలో జయ జీవితాన్ని పొందుకోవాలని ఆశపడుతూ నేను ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా గొప్ప దేవా, వందనాలు నాయన. ఇంతవరకు మేము కొంతసేపు నీ వాక్యాన్ని ధ్యానం చేశాం బాబు. మీరు మమ్మల్ని స్వతంత్రులుగా ఉండమంటూ ఉన్నారు. స్వాతంత్రము శరీరీచ్చలకు కొరకు కాదు, లోకంలో మేము విచ్చలవిడిగా తిరిగేసి ఆ స్వాతంత్రం కాదు మీరు కోరుకునేది. ఈ లోకంలో మేము ప్రేమ కలిగిన వారమై ఒకరికి ఒకడు దాసులుగా ఉండి మీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవించాలి అనేటువంటిదే మీరు ఇస్తున్నటువంటి ఈ ఆజ్ఞ. దానికి మేము కట్టుబడినటువంటి వారంగా ఈ లోకంలో మేము నిజమైనటువంటి స్వాతంత్రాన్ని పొందుకొని మీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవించి మీరిచ్చేటువంటి దీవెనలు, మీరిచ్చేటువంటి ఆశీర్వాదాలు, మీరిచ్చేటువంటి అనేకమైనటువంటి సమృద్ధి, సంతోషం, సమాధానం ఈ లోకంలో మేము పొందుకుంటూ జయ జీవితాన్ని పొందడానికి మీరు మా తండ్రి, మీరు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా మీద ఉన్నటువంటి శాపము, పాపము, శోధనలు, సమస్యలు ఇవన్నీ తీసివేసి మమ్మల్ని మీరు మరొక్కసారి మీ బిడ్డలుగా అంగీకరించి మీరు దీవించి మహిమ పొందుకోవలసిందని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిరంతరము మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.